నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ సామాన్య స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రచారాలు జోరందుకున్నాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కొమరం భీం జిల్లాలోని మండలాల్లో ప్రచారం చేస్తున్నారు తమకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరి ప్రధాన పార్టీలైన మరి బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పోటీ అభ్యర్థులు అయితే మరి ప్రచార హోరులో మరి 7 నియోజకవర్గాలు అదే పూర్తిగా చుట్టుముట్టేస్తున్నారని చెప్పవచ్చు. మరి కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ సెగ్మెంట్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ అభ్యర్థి సుగ్నా గారు వచ్చారు. మరి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఈసారి గెలుపును ఎలా కైవసం చేసుకోనున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మేడం నమస్కారం. మేడం అసలు ఈసారి మీ గెలుపుని ఏ విధంగా మీరు ఆశిస్తున్నారు, మరి ప్రజల సమస్యలపై మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏ సమస్యలు లేవనెత్తనున్నారు, ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపనున్నారు? స్నేహ టీవీకి ముందుగా నమస్కారం. మేమైతే దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని 7 నియోజకవర్గాలు అండ్ మండలాలు కూడా పూర్తిగా తిరుగుతూ మరి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. రెబ్బెనాలో నేను రావడం జరిగింది. ఇక్కడ రెబ్బెనలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల వాళ్ళు సీనియర్ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు. చైతన్యవంతులయ్యారు ప్రజలు, అందుకే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, బీజేపీ కూడా మత తగాదాలు తప్ప ఇంకేం లేదు. కాబట్టి తప్పకుండా ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ రాజు గెలుస్తుంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కంకణబద్దులయ్యారు ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలు. తప్పకుండా నేను నెంబర్ 1గా నేను తప్పకుండా 1,00,000 ఓట్ల మెజార్టీతో నేను గెలవబోతున్నాను. ఇది సత్యం. ప్రధానంగా ఏదైతే ఈ ఆదిలాబాద్ జిల్లా అనగానే గిరిజన వాసుల జిల్లా, ఇక్కడ అంతా కూడా మరి ఈసారి ఎస్టీ రిజర్వ్లో ఒక మహిళ పోటీలో ఉంది. మరి ఈ మహిళకు మరి ఏదైతే ఓటర్ మహాశయులందరూ కూడా మరి ఈసారి పట్టం కట్టనున్నారని భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే 75 సంవత్సరంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఏ పార్టీ కూడా మహిళలను గుర్తించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంటుకు ఒక మహిళను, అందులో ఆదివాసీ మహిళను, అందులో పేద మహిళను గుర్తించడం అనేది జరిగింది. అందరూ కూడా ఒక మహిళకి ఇచ్చారు. ఒక ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు తప్పకుండా పంపిస్తామనేటువంటి ఒక లక్ష్యంతో మన ఆదిలాబాద్ పార్లమెంటు సబ్బండ వర్గాల ప్రజలు ఉన్నారు. తప్పకుండా గెలుపు ఖాయం కూడా అని చెప్తున్నాం మేము. ప్రధానంగా ఏదైతే ఇంతకుముందు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే 9 సంవత్సరాల పాలన మరి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎలాంటి మరి నిర్లక్ష్యం మనం చవి చూసామని భావించవచ్చు? గతంలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఇంటికొక డబుల్ బెడ్రూమ్ అని, ఇంటికొక ఉద్యోగం అని, ఇంటికొక నల్ల అని ఇలా చాలా రకాలైనటువంటి పథకాలు చెప్పడం అనేది జరిగింది. అందులో ఒక్కటి కూడా అమలు కాలేనటువంటి పరిస్థితులు. అటు బీజేపీ చూసుకున్నట్టయితే కేంద్రంలో మోదీ చాలా రకాలైనటువంటి చెప్పినప్పటికీ ఏ ఒక్కటి కూడా మా ఉపాధి ఉద్యోగ పరిశ్రమలు ఏవి కూడా లేనటువంటివి. ఒకే ఒక్కటి ఏంటంటే గ్రామాలకు విలేజ్లకు అక్షంతలు తప్ప ఇంకేమీ కూడా చేరనటువంటి పరిస్థితి. కాబట్టి అందుకే ప్రజలందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్లకి రెండింటికి కూడా బుద్ధి చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ గతం నుంచి కూడా చూసుకున్నట్టయితే భారతదేశ స్వతంత్రం నుంచి కూడా చూసుకున్నట్టయితే చాలా రకాలైనటువంటివి ఉపాధి హామీ చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, పోడు భూములకు పట్టాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కావచ్చు, చాలా రకాలైనటువంటి చట్టాలు అన్నీ కూడా తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. దేశ అభివృద్ధి కొరకు పరిశ్రమలు, ప్రాజెక్టులు, రోడ్లు, నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కటి కూడా ఆనాడు తీసుకొచ్చినటువంటివి ఇప్పటికీ ఉన్నాయి, నాణ్యతంగా కూడా ఉన్నాయనేటువంటి విషయం కూడా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు 6 గ్యారంటీలతో ముందుకొచ్చాము. ప్రజలకందరికీ కూడా 6 గ్యారంటీలు ఇంటింటికి గడప గడపకు చేరాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఉన్నారు. అందుకే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము ఇప్పుడు రాష్ట్రంలో గెలిపించుకున్నాం, కేంద్రంలో కూడా తప్పకుండా గెలిపించుకుంటాం అనేటువంటి ఒక ఆశయంతో ఉన్నారు ప్రజలు. ప్రధానంగా కొత్తగా సమస్య ఇటు ఆదివాసులు కానీ అటు వైపు లంబాడాలు కానీ, ఇప్పుడు లంబాడాలు బరిలోకి వస్తే మీకు మరి వాళ్ళు మరి సపోర్ట్గా ఉంటారని భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మనం డాక్టర్ అంబేద్కర్ గారు చూసుకున్నట్టయితే మన భారతదేశంలో
భారతదేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు మరి బడుగులు బలహీన వర్గాలు ఇలా ఉన్నప్పుడు దేశం పక్షాన ఉంటావా మరి జాతి పక్షాన ఉంటావా అంటే దేశం పక్షాన కొట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జాతి పక్షాన కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి నేను జాతి పక్షాన ఉంటా అనేసి అప్పుడు అంబేద్కర్ గారు చెప్పడం కూడా జరిగింది. అదే అప్పుడు జరిగిందన్నమాట. అదే కానీ దానివల్ల ఏది లేదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని. ఇప్పుడు నేను సబ్బండ వర్గాలను అందరినీ కలుపుకపోతాననేసి కూడా నేను హామీ ఇస్తున్నాను. లంబాడా సోదరులు కూడా నా సోదరులు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అందరూ కూడా వాళ్ళకు కూడా అన్ని రకాలైనటువంటి నిధులు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రవేశపెడుతుందో అందరినీ కూడా కలుపుకపోతాను. అందరినీ కూడా సమానత్వం చూసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నా పైన పెట్టింది కాబట్టి తప్పకుండా నాకు ఓటు వేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే నేనేం వ్యతిరేకించలేదన్నమాట వాళ్ళని. అంటే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, మన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు నష్టపోతారు కదా అనేటువంటిది విషయమే మాట్లాడాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారు. నేను ఒక పోరాట బిడ్డగా, వాళ్ళు అందులో కూడా చాలామంది పోరాట బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను తప్పకుండా గుర్తిస్తాను. నేను నన్ను అపార్థం చేసుకోవద్దనేసి కూడా నేను వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఆత్రం సుగుణకే ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? ఆత్రం సుగుణ ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల్లో ఉండేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి, ఒక పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందుకే గుర్తించింది కాబట్టి మీరందరూ ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా సుగుణకగా టికెట్ ఇవ్వాలి, ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అనేసి ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలే ఈరోజు పార్లమెంట్కు పంపిస్తారు, వాళ్ళు ఆ పని చేస్తారని. సో మొత్తం మీద సబ్బండ వర్గాలకు కూడా సంబంధించి ప్రతి ఒక్క సమస్యను కూడా కులంకషంగా పరిష్కరించే మార్గాన్ని నేను పయనిస్తానంటూ ఈసారి ఏదైతే జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో గెలవనున్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ పోటీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.